గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిభిస్సిదసాదనం శ్రీమహాగణాధిపతయే నమో నమః. ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతి ధీనామభిత్రియవతు. శ్రీమహాసరస్వత్యై నమో నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ప్రేక్షకులకు శుభోదయం. ఈరోజు జూన్ 11 మంగళవారం. పంచాంగ వివరాలు చూద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మఋతువు జ్యేష్ఠమాసం శుక్లపక్షం పంచమి మంగళవారం సాయంత్రం 5:45 వరకు ఉంది. ఆశ్లేష నక్షత్రం రాత్రి 12:21 వరకు ఉంది. ఈ రోజున వర్జం పగలు 12:20 నుంచి 2:03 వరకు ఉంది. అమృత ఘడియలు రాత్రి 10:30 నుంచి 12:21 వరకు ఉన్నాయి. ఉదయం దుర్ముహూర్తం 8:04 నుంచి 8:56 వరకు, రాత్రి దుర్ముహూర్తం 10:53 నుంచి 11:45 వరకు. సిజేరియన్ ఆపరేషన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఉదయం 8 గంటలకు సమయం అనుకూలంగా ఉంది. రేపటి రోజున సిజేరియన్ ఆపరేషన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఉదయం 9 గంటలకు సమయం అనుకూలంగా ఉంది. విజయవాడకు సూర్యోదయం 5:20 సూర్యాస్తమయం 6:30 ఈ రోజున ఉన్నటువంటి గ్రహచారాన్ని మనం పరిశీలిస్తే రవి, గురు, శుక్ర 3 గ్రహాలు కూడా శుభంలో ఉన్నాయి. కుజుడు మేషంలో ఉన్నారు. అలాగే రాహువు మీనంలో, శని కుంభంలో, ఇక్కడ కేతువు కన్యలో ఉన్నారు. చంద్రుడు కర్కాటకం సంచారం చేస్తున్నారు. ఇప్పుడు మనం 12 రాశుల యొక్క గోచార ఫలితాలు చూద్దాం. ముందుగా అందరూ కూడా భగవన్నామం చేయండి. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. మేషరాశి. ఈ రోజున మేషరాశి వాళ్ళకి అన్ని కార్యక్రమాలు కూడా చాలా చక్కగా వేగంగా నడుస్తూ ఉంటాయి. ఈ కుజుడు చంద్రుడు సంచారం అనుకూలంగా లేని కారణంగా మధ్య మధ్యలో మీరు కొంత అధైర్యానికి గురి అయ్యి కొన్ని కార్యక్రమాలని మధ్యస్థంగా వదిలేసే అవకాశం ఉంది. ధైర్యయుక్తమైన బుద్ధిని ప్రదర్శించండి. చక్కగా ముందుకు వెళ్ళండి. కార్యక్రమాలను కూడా విజయవంతం అవుతాయి. ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముందుకు సాగే అవకాశం ఉంది. అద్భుతమైనటువంటి గ్రహచారం నడుస్తూ ఉంది ఇప్పుడు. అంతేకాకుండా మరి మీ అందరికీ కూడా మరొక ముఖ్య విషయం ఏంటంటే, ఇందులో ఆరోగ్య విషయం మీద మాత్రం కాస్త జాగ్రత్త అధికంగా పాటించమని చెప్పి సూచిస్తున్నాం. అశ్విని నక్షత్రం వాళ్ళకి కుటుంబ విషయాలు బాగుంటాయి, ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి, ఆర్థిక ఆరోగ్య విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. భరణి నక్షత్రం వాళ్ళు కాస్త జాగ్రత్తలు ఎక్కువగా పాటించాలి. కృత్తిక ఊటపాదం వాళ్ళకి మానసికంగా ప్రతి విషయంలోనూ కూడా స్పర్ధ పెరుగుతూ ఉంటుంది. ఇది గమనించుకుని ముందుకు వెళ్ళాలని చెప్పి సూచిస్తున్నాం. వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ప్రతి పనిలోనూ కూడా చాలా సానుకూలత పెరుగుతుంది. అన్ని పనులు మనం చేయగలం, విజయాలు సాధించగలం, అన్ని కార్యక్రమాలను కూడా దిగ్విజయం చేసుకోగలం అనేటువంటి ధోరణితో ముందుకు వెళ్తారు. అన్ని కార్యక్రమాల్లోనూ కూడా చాలా చక్కగా ప్రవర్తిస్తారు. తెలివిగా ఉంటారు, ధైర్యంగా ఉంటారు. శుభ పరిణామాలు ఎక్కువ కనబడుతూ ఉంటాయి. ప్రయత్నం చేసినటువంటి ప్రతి పని కూడా విజయం అవుతూ ఉంటుంది. అందరి దగ్గర నుంచి కూడా బహు సహకారం, ప్రోత్సాహం లభిస్తూ ఉంటుంది. ఇక కృత్తిగా 2, 3, 4 పాదాల వాళ్ళు ఆరోగ్య విషయంలో, ప్రయాణ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. రుణాలు కనుక ఉండుంటే అవి సమస్యలు కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆ తర్వాత రోహిణి నక్షత్రం వాళ్ళకి గ్రహచారం చాలా అనుకూలం అవుతోంది. వాళ్ళ పనులన్నీ కూడా సానుకూలం అవుతాయి. మరి మృగశిర 1, 2 పాదాల వాళ్ళు ప్రయాణ విషయంలో వస్తువులు పారేసుకోకుండా ఉండడం, అధికారులతో మందలింపులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవడం జరగాలి. తర్వాత మిథున రాశి. గ్రహాలు ఎక్కువ స్థానంలో వ్యయంలో ఉన్న కారణంగా మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అధికంగా ఉంటాయి. కుటుంబ విషయాల్లో, ఉద్యోగ విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. విదేశీ నివాస ప్రాణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మృగశిర 3, 4 పాదాల వాళ్ళు ధైర్యయుక్తమైన వృద్ధిని ప్రదర్శిస్తూ ముందుకు వెళ్తారు. ఆర్ద్ర నక్షత్రం వాళ్ళు అన్ని పనులు కూడా జాగ్రత్తగా చేసుకుంటూ ముందుకు వెళ్తారు. పునర్వసు 1, 2, 3 పాదాల వాళ్ళు మాత్రం బహు శ్రద్ధ, జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళాలి. కర్కాటక రాశి. ప్రతి పని కూడా కూలంకషంగా పరిశీలించి ఈ పని చేయొచ్చా, చేయకూడదా, చేస్తే ఏమవుతుంది, చేయకపోతే ఏమవుతుంది అనేటువంటి విషయాల్లో ఒక చక్కనైనటువంటి మంచి ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. అన్ని కార్యక్రమాలు విజయవంతం అవుతాయి. విదేశీ నివాస ప్రాణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా చాలా చక్కటి ఫలితాలు ఉంటాయి.
అందరూ బాగా సహకారం చేస్తారు. అన్ని కార్యక్రమాలు బాగా లాభదాయకంగా నడుస్తూ ఉంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు, విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు అన్నీ కూడా చాలా చక్కటి ఫలితాలను ఇస్తూ ముందుకు తీసుకెళ్ళేవిగా ఉంటాయి. మిత భాషణ, ఓర్పు, నేర్పు అన్నీ కూడా చాలా చక్కగా నడుస్తూ ఉంటాయి. ఇక్కడ పునరుసు 4వ పాదం వాళ్ళు ప్రతి పనిని కూడా తెలివిగా గమనించి ఆచరిస్తూ ముందుకు వెళ్ళి లాభాలు అందుకుంటారు. పుష్యమి నక్షత్రం వాళ్ళకి ప్రతి పనిలోనూ కూడా విజయాలు సాధించుకునే అవకాశం ఉంది. ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో బాగా లాభదాయకమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. తర్వాత సింహరాశి. అన్ని పనులు కూడా కొంచెం అస్తవ్యస్తంగా నడుస్తూ ఉంటాయి. ఏ పని ప్రారంభం చేసినా కాలం వృధా అయిపోతుంది, డబ్బు బాగా ఖర్చు అవుతుంది. అందరూ కూడా సహకారం చేస్తారనుకున్న వాళ్ళు కూడా చేయకపోవడం, ఆరోగ్యం కొంచెం సహకారం తక్కువగా ఉంటుంది. మిత భాషణ చాలా అవసరం, ఓర్పుగా ఉండాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు కూడా ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎవరి వ్యవహారాల్లో ఎక్కువ కలగజేసుకోవద్దని చెప్పి సూచిస్తున్నాం. ఇక్కడ సింహరాశిలో ఉన్నటువంటి మఘా నక్షత్రం వాళ్ళు ఇవాళ ప్రతి పనిని కూడా స్వయంగా చేసుకుంటే కొన్ని సమస్యలు దూరం అయ్యే అవకాశం ఉంది. ఉబ్బా నక్షత్రం వాళ్ళకి ఆగ్రహావేశాలు కంట్రోల్ చేసుకోమని చెప్పి ప్రత్యేకంగా సూచిస్తున్నాం. ఉత్తరావుట పదం వాళ్ళు ప్రయాణ విషయాల్లో చికాకులు పడే అవకాశం కనబడుతోంది. కన్యారాశి. తెలివిగా ఉంటారు, ఓర్పుగా ఉంటారు, పుణ్యకార్యాసక్త, శుభకార్యాలు చేయడం వీటి మీద దృష్టి కేంద్రీకరిస్తారు. అందరితోనూ కూడా స్నేహపూర్వకమైన సంచారం చేస్తారు. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా చాలా తెలివి, ఓర్పు, సహనం ప్రదర్శిస్తారు. అందరి దగ్గర నుంచి కూడా ప్రోత్సాహకరమైనటువంటి అంశాలని సంపాదించుకుంటూ ఉంటారు. ఈ రోజున ప్రతి పనిని కూడా చాలా దిగ్విజయంగా పూర్తి చేసుకుని ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. అభివృద్ధి పదం వైపు ప్రయాణం చేసే అవకాశం ఉంది. ఉత్తర 2, 3, 4 పాదాల వాళ్ళు వాళ్ళ కార్యక్రమాలను ప్రతిదీ కూడా చాలా తెలివిగా సానుకూలంగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. అలాగే హస్త నక్షత్రం వాళ్ళకి ప్రతి పనిలోనూ కూడా లాభదాయకమైన పరిణామాలు కనబడతాయి. చిత్త 1, 2 పాదాల వాళ్ళు ఎన్నో లాభాలు అందుకుంటూ ముందుకు వెళ్ళి సుఖశాంతులతో కాలక్షేపం చేసే అవకాశం ఉంది. తులారాశి. అన్ని కార్యక్రమాలు వేగంగా నడుస్తాయి. కుటుంబ విషయాలు చాలా బాగుంటాయి, ఉద్యోగ విషయాలు చాలా బాగుంటాయి, వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు కూడా చాలా చక్కగా నడిచే అవకాశం ఉంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు, విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. కొంచెం సమస్యలు బాగా ఉండే అవకాశం ఉంది, కొన్ని చోట్ల ధైర్యంగా ఉండే అవకాశం ఉంది. ఆరోగ్య విషయంలో మాత్రం ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త అవసరంగా గోచరిస్తోంది. చిత్త 3, 4 పాదాల వాళ్ళు ప్రతి పనిని కూడా స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి. స్వాతి నక్షత్రం వాళ్ళకి అన్ని పనులు కూడా సానుకూలం అవుతూ ఉంటాయి. విశాఖ 1, 2, 3 పాదాల వాళ్ళకి కుటుంబ పరంగాను, ఉద్యోగ పరంగాను మీరు ఎంత మైత్రీ భావం ప్రదర్శిస్తూ ముందుకు వెళ్తే అంత మంచి ఫలితాలు ఉంటాయి. మీరు స్నేహభావాన్ని ప్రదర్శించకపోతే ఇబ్బందికరమైన ఘటనలు కూడా ఎదురయ్యే అవకాశం వస్తుంది. వృశ్చిక రాశి. కొంచెం గ్రహచారం చాలా అనుకూలంగా నడుస్తుంది చెప్పాలి. కుటుంబ విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. ప్రయాణ విషయాల్లో సౌకర్యం కుదురుతుంది. అలాగే ఆర్థిక ఆరోగ్య విషయాల్లో ఉన్న సమస్యలకి పరిష్కార మార్గాలు దొరుకుతాయి. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. చక్కటి పుణ్య కార్యక్రమాలు, శుభ కార్యక్రమాలను దృష్టి కేంద్రీకరణ చేస్తారు. పిల్లల అభివృద్ధి వార్తలు వింటారు. ప్రధానంగా విశాఖ 4వ పాదం వాళ్ళకి గురు అనుగ్రహం మూలంగా శుభకార్యాలు, పుణ్యకార్యాలు, అలాగే భవిష్యత్తుకు సంబంధించినటువంటి ఆలోచనలు ఎక్కువ నడుస్తాయి. ఈ రోజున అనురాధ నక్షత్రం వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో కొంచెం ఒత్తిడి ఉంటుంది, సరి చేసుకుంటూ ముందుకు వెళ్తారు. అలాగే జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళు ప్రతి పనిలోనూ కూడా ఎంతో లాభాలు అందుకుంటూ ముందుకు వెళ్ళి సుఖంగా, శాంతంగా కాలక్షేపం చేసే అవకాశాలు కనబడుతున్నాయి. ధనురాశి. ప్రతి పని కూడా విశేషంగా లాభదాయకంగా నడుస్తుంది. అలాగే కొన్ని కుటుంబ సమస్యలు ఉంటాయి. కొన్నిసార్లు ధైర్యంగా వాటిని సరి చేసుకుంటారు. అనవసరమైనటువంటి ఖర్చులు పెరుగుతాయి, అనవసరమైన ప్రయాణాలు పెరుగుతాయి, అలంకరణ వస్తువుల విషయంగా ఖర్చులు పెరుగుతాయి. మూలా నక్షత్రం వాళ్ళు ఉద్యోగ వ్యాపార విషయాల్లో లబ్ధి పొందుతారు. పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళకి కుటుంబ సమస్యలు బాగా పెరిగే అవకాశం ఉంది. ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం వాళ్ళు ఉద్యోగ వ్యాపార ఆర్థిక విషయాలు చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. మకర రాశి. సంచారం చాలా అనుకూలంగా ఉంది. అధికమైన గ్రహాల యొక్క సంచారం మీకు అనుకూల స్థితినిస్తున్నాయి. కొత్త ప్రయోగాలు చేసినా సరే, పాత వ్యవహారాల్లో ఏమైనా సమస్యలు ఉంటే వాటిని సరి చేసుకోవాల్సిన ప్రయత్నం అయినా సరే ఇప్పుడు కృషి బాగా చేయడం మూలంగా లాభాలు ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా ప్రత్యేకంగా శ్రద్ధ, జాగ్రత్తగా కనబరచాలి.
ఇతరుల వ్యవహారాలు తొలగిపోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్తే ఎన్నో లాభాలు వచ్చే అవకాశం ఉంది. అన్ని కార్యక్రమాలను కూడా విజయవంతం చేసుకుంటూ ముందుకు వెళ్ళి చాలా చక్కటి లాభాలతో ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. 3 నక్షత్రాల వాళ్ళకి కూడా, ఇందులో 3 నక్షత్రాల వాళ్ళకి కూడా వాళ్ళ గ్రహచారం చాలా బాగా ఉంటుంది. కుంభరాశి అన్ని పనులు వేగంగా సాగుతాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. భవిష్యత్తు మీద ఆశ జనిస్తుంది. పనులు ఆలస్యమైనప్పటికీ కూడా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఈ రాశిలో ఉన్నటువంటి 3 నక్షత్రాల వాళ్ళకి ఈ రోజున సత్ఫలితాలు బాగా వచ్చే అవకాశం ఉంది. మీనరాశి ప్రతి పని కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇతరుల వ్యవహారాల్లో కలవ చేసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి. సాధారణ స్థాయి జీవితాన్ని గడపడానికి మీరు తీసుకునే జాగ్రత్తలు మీకు బాగా ఉపయోగిస్తాయి. విశేషమైనటువంటి వ్యవహారాల్లో చాలా సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఎవరి వ్యవహారాలను కలగజేసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్తే మంచి లాభదాయకమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఈ పూర్వభద్ర 4వ పాదం వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు జాగ్రత్తగా చూసుకోమని చెప్పి సూచిస్తున్నాం. అలాగే ఉత్తరభద్ర నక్షత్రం వాళ్ళకి కుటుంబ వ్యవహారాల్లో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో కొత్త ప్రయోగాలు చేయొద్దు. అలాగే రేవతి నక్షత్రం వాళ్ళు అన్ని పనులు కూడా స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్తే చాలా మటుకు సమస్యలు తీరిపోయే అవకాశం ఉంది. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీన్మహీషాః గోబ్రాహ్మణేభ్యః ధూమస్వచ్ఛం లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం